హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా వీడియోను చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరి మీ ఫ్యామిలీకి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మహిళా భద్రత, ధైర్యం, హక్కులు, హెల్ప్ లైన్లు అంటే వారు ఎవరికి సహాయాన్ని కోరాలి, మరి వారి యొక్క భద్రత, ధైర్యం అనేది వారికి ఉండేటువంటి హక్కులు మరి వాళ్ళు సమకూర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన ఓ అక్క చెల్లెమ్మల్లారా, ప్రియమైన విద్యార్థులారా, మరి మనం బలహీనులం కాదు. అంటే స్త్రీలు బలహీనులు కాదు. మనం అంటే ఎవరు? స్త్రీలు బలహీనులు కాదు. మన సమస్యలను మనమే తట్టుకోవాలనే కాలం ఎప్పుడో పోయింది. అది గడిచిపోయింది. మన సమస్యలను మనమే తట్టుకోవాలనే కాలం గడిచిపోయింది. ఈరోజు ఏదైనా వేధింపులు, హెరాస్మెంటు, బెదిరింపులు ఎదురైతే మరి మౌనంగా ఉండడమే కాదు, వారు చేయాల్సినటువంటి ధైర్యం, వారికి ఉండేటువంటి భద్రత గురించి ఆలోచన చేయాలి. మరి అలాంటప్పుడు సహాయం చేసేవారు ఉన్నారు కదా. స్త్రీల కోసం పనిచేసే హెల్ప్ లైన్లు ఉన్నాయి. అవి ఉపయోగించుకోవాలి. తప్పకుండా స్త్రీల కోసం ఉపయోగించుకునేటువంటి హెల్ప్ లైన్లు తప్పకుండా ఉన్నాయి. మరి అవి 100 అత్యవసర పోలీస్ హెల్ప్ లైన్. ఇది 100 అత్యవసర పోలీస్ హెల్ప్ లైన్, 1091 మహిళా హెల్ప్ లైన్, 181 మహిళా సంక్షేమం కౌన్సిలింగ్ కొరకు, మరియు 100 లేదా 112 ఇవి ఎమర్జెన్సీ సేవలు. చాలా అత్యవసరం అనుకుంటే వీటికి మరి డయల్ చేయవలసిందిగా వారి యొక్క భద్రతను, వారి యొక్క ధైర్యాన్ని మరి తెలపాలనే ఉద్దేశంతో ఈ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక బాలికల కోసం చైల్డ్ లైన్ అంటే 1098 బాలికల కోసం చైల్డ్ లైన్. ప్రతి జిల్లాలో అందుబాటులో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి యొక్క సమస్యలను తెలియచేయాలంటే ఉమెన్స్ పోలీస్ స్టేషన్ అయితే ప్రతి జిల్లాలో ఉన్నది. మరి ఎవరికైతే అన్యాయం అంటే స్త్రీలకు ఎవరికైతే అన్యాయం జరిగితే మౌనం తప్పు కాదు, మౌనం కొనసాగడం తప్పు. మనకు అన్యాయం జరిగితే అంటే స్త్రీలకు అన్యాయం జరిగితే మౌనం తప్పు కాదు, మౌనం అనేది కొనసాగడం తప్పు. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. మీరు ధైర్యంగా ఉండాలి. సమస్యను పక్కింటి వారికి కాదు చెప్పుకోవడం, పోలీసులకు, మహిళా సంస్థలకు చెప్పండి. మీ భద్రత మీ హక్కు, మీ భద్రత మీ హక్కు, మీ ధైర్యం మీ శక్తి. మీ ధైర్యం మీ శక్తి అనేది మరి ఇక్కడ స్త్రీల గురించి ఇవ్వడం జరిగింది. ధైర్యంగా ఉండాలి, శక్తిని సంపాదించుకోవాలి. సమస్య వస్తే పక్కింటి వారికి చెప్పడం కాదు, మరియు పోలీసు, మహిళా సంస్థలకు చెప్పుకోవాలి. అది మీ భద్రత మీ హక్కు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. కనుక తప్పకుండా లైక్ చేసి మరి మరో నలుగురికి షేర్ చేసి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.